ఫార్ములా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 1,65,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో యాజ్ ఆఫ్ నౌ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 85 లక్షల కుటుంబాలు పేదరికానికి ఈ బెనిఫిట్స్ పొందడానికి అర్హులు. వాళ్ళు ఇచ్చే రేషను అది 85 లక్షల కుటుంబాలకి. మిగతా మనం ఇస్తున్నది రాష్ట్రం ఎంత ఇస్తున్నది అంటే 1,45,00,000. అంటే 85 లక్షలు 1,45,00,000 అంటే ఎంత వచ్చింది? 60 లక్షల కుటుంబాలు. ఈ 60 లక్షల కుటుంబాలు మధ్యతరగతి, కానీ వీళ్ళు కూడా పేదలుగా పథకాలు పొందుతున్నారు. వీళ్ళకి ఇల్లు వచ్చింది ఫ్రీగా, స్థలం, అట్లాగే వీళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది, వీళ్ళకి విద్యా దీవెన వస్తుంది, ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. ఈ మధ్యతరగతి వీళ్ళు అర్బన్ ఎక్కువ ఉన్నారు, మున్సిపల్ అర్బన్ కార్పొరేషన్. ఈ పరిధిలో ఉన్న మధ్యతరగతికి చంద్రబాబు వచ్చినా సరే ఆ పథకాలు కొనసాగుతాయి అన్నటువంటి భరోసా ఉండదు వాళ్ళకి. వాళ్ళు కనుక వాళ్ళకి ఈ భరోసా ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 1,45,00,000 తీసే చంద్రబాబు వస్తే ఫస్ట్ ఆ ఫిల్టరైజేషన్, ఎందుకంటే ఇప్పుడు